వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్స్. సో ఈరోజు నేను మళ్ళీ ఒక హిస్టారికల్ ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఆ హిస్టారికల్ ప్లేస్ ఏంటి అంటే మన వరంగల్లో ఉన్న వరంగల్ ఫోర్ట్లో ఉన్నాను నేను. సో ఈరోజు వరంగల్ ఫోర్ట్ యొక్క హిస్టరీ మొత్తం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఆన్ టు అవర్ వీడియో. ప్రఖ్యాతి చెందిన ఓరుగల్లు కోటలో ఉన్నాము. ఇది ఒక పురాతన కట్టడానికి ప్రత్యేక నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ కోట శిథిలావస్థ స్థితిలో ఉండింది. సో మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ మనం ఈ కోటని ఇలా చూడకపోవచ్చు. సో అందుకే ఈ కోట పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వకముందే నేను దీని స్పెషాలిటీ అండ్ ఇందులో ఉన్న అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, కాకతీయుల కళా నైపుణ్యాన్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను చాలా దూరం నుండి కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ వీడియోనైతే ప్లాన్ చేశాను. సో మరి మీరందరూ ఈ హిస్టరీ అండ్ ఈ అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు వీటన్నింటినీ కూడా చూడాలంటే మీరు వీడియోని మిస్ అవ్వకుండా అండ్ వర్క్కి చూడాల్సిందే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, హిస్టరీని అయితే తెలుసుకుందాం, వచ్చేసేయండి. క్రీస్తు శకం 1199లో ఈ కోట యొక్క నిర్మాణంని కాకతీయ చక్రవర్తులైన గణపతి దేవుడు ప్రారంభించారు. తర్వాత వీరి కుమార్తె అయిన రుద్రమాదేవి 1261లో ఈ కోట యొక్క నిర్మాణంని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కోట యొక్క శిథిలాలను మాత్రమే మనం ఇక్కడ చూడవచ్చు. చరిత్ర ప్రకారం ఈ కోటకి 3 ప్రాకారాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మొదటి ప్రాకారం మట్టితో నిర్మించబడినది. రెండవ ప్రాకారం రాతితో అంటే గ్రానైట్ స్టోన్తో నిర్మించారు. ఈ ప్రాకారాలు ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉన్నాయి.
క్రీస్తు శకం 1296లో దేవగిరి స్వాధీనం తరువాత తుగ్లక్ తుఫాన్ల కన్ను వరంగల్పై పడింది. క్రీస్తు శకం 1310లో మొదటి ముట్టడి జరిగింది. ఈ ముట్టడిలో మాలిక్ గఫూర్ నెలలు తరబడి ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశారు. మట్టి గోడలనైతే ధ్వంసం చేయగలిగాడు, కానీ రాతి గోడల్ని మాత్రం ధ్వంసం చేయలేకపోయాడు. సో అందుకే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అమాయక ప్రజల్ని చంపడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన ప్రతాపరుద్రుడు ఎనలేని సంపదని తనకిచ్చేసి సంధి చేసుకున్నారు. ఉలుగ్ ఖాన్ రెండవ ముట్టడిని ప్రారంభించారు 1321లో. ప్రతాపరుద్రుని సైన్యంని తట్టుకోలేక 6 నెలల పాటు వారితో పోరాడి వెనుదిరిగి వెళ్ళిపోయారు. 1923లో ఉలుగ్ ఖాన్ రెట్టింపు సైన్యంతో 3 ముట్టడిని ప్రారంభించారు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు వీరితో విరోచితంగా పోరాడి ఓడిపోయారు. తరువాత ఓరుగల్ని సుల్తాన్పూర్గా మార్చేశారు. ఇక్కడ ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. తోరణాలను మాత్రం అలాగే వదిలేశారు. పురాతన కట్టడాలు ఇష్టపడే వారికి ఈ కోట ఒక చూడదగిన ప్రదేశమని చెప్పొచ్చు. సో అంతే అండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండింది అని అనుకుంటున్నాను. సో వరంగల్లో ఇట్లాంటి ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అందుకు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ తప్పకుండా మీకు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా వీడియోస్ చూసి, అండ్ మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అనేది ఒక ఐడియా అయితే నాకు వస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీ వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది. That's all for today's video. See you on next video. Until then, keep watching to AM Creations. And this is AM signing off for today's video.